అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో చెట్టు చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది, డివైడ్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. మీకు తెలుసు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్. అప్పుడు చాలా మంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకునే తెలంగాణ నాయకులేమో అమ్ముడు పోతారని కూడా తిరగడం జరిగింది. అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఆ రోజు ఉద్యమం వల్లనే, తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆశీర్వాదం. నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అన్న మనం కూడా మీరు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది టికెట్ రేట్లు పెంచను అని చెప్పి, కానీ పెంచినారు. అందుకే చునకంగా చూస్తున్నారు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మన పైన. మీరు నిన్న చెప్పినట్టు టికెట్ రేట్లు పెంచొద్దు. యాజ్ అ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రేటు పెంచాలంటే 20% కార్మికులకి వాళ్ళకందరికీ ఆ ప్రాఫిట్ షేరింగ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఆ జియో రిలీజ్ చేయండి. ముందు సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా మాత్రము నా జడ్చలలో ఆడదు. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిందే. వేరే ఎమ్మెల్యేని కూడా నేను చెప్తున్నాను, ఇది మన సెంటిమెంట్ విషయం. ఇది ఇంత చీప్గా మనం చూస్తే మనం ఊరుకునేది లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. వెంకన్న, మీరు ఇమీడియట్గా డిసిజన్ తీసుకోవాలి. నిన్న మీరు స్పందించిన దానికి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా పీసీసీ ప్రెసిడెంట్కి, మా ఎంపీ చామల కిరణ్ గారికి, మా మినిస్టర్స్కి వాకిటి శ్రీహరి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ గారికి, ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మీరు మన సెంటిమెంట్ కోసము మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను.